హలో ఫ్రెండ్స్, నా పేరు ఓం ప్రకాష్. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మరి కెరియర్ కౌన్సిలర్. గత 20 సంవత్సరాలుగా నా యొక్క సేవల్ని కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం చేశాను. ఇప్పుడు దాన్ని సమాజంలో విస్తారంగా వ్యాప్తి చేయడానికి నేను ఈ వీడియో తయారు చేసి మీ ముందు సోషల్ మీడియా ద్వారా వస్తున్నాను. నేను 20 సంవత్సరాల్లో విద్యార్థులకు వేర్వేరు దశల్లో అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చాను. నా 20 సంవత్సరాల అనుభవాల్లో విచిత్రమైన స్టూడెంట్స్ని చూడడం జరిగింది. అందులో ఉదాహరణగా రెండు చెప్పుకున్నట్లయితే, ఫిలిప్ అనే ఒక విద్యార్థి బీటెక్ థర్డ్ ఇయర్ చేసి బోర్ కొట్టి ఇంట్రెస్ట్ లేక వదిలేసి మళ్ళీ బీబీఏ జాయిన్ అయ్యాడు. అంటే ఈ 3 సంవత్సరాల తన విలువైన సమయాన్ని నష్టపోయాడు. అలాగే రవితేజ అనే ఒక విద్యార్థి బీటెక్ గీతం యూనివర్సిటీలో బయోటెక్నాలజీ జాయిన్ అయ్యి 1 ఇయర్ చేసిన తర్వాత వదిలేసి బీకామ్ చేశాడు. బీకామ్ చేసి మళ్ళీ ఒక టెక్నాలజీ స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఓనర్గా అయ్యి చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. సో ఇవంతా ఎందుకు జరుగుతుంది అనే దాన్ని ఒకసారి అనలైజ్ చేసినట్లయితే, ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో 2018-19 అకాడమిక్ ఇయర్లో టోటల్గా 9,50,000 స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దాంట్లో 4,50,000 ఫస్ట్ ఇయర్, 5,00,000 సెకండ్ ఇయర్. దీంట్లో గ్రూప్ వైజ్గా అనలైజ్ చేసినట్లయితే ఈ టోటల్ 9,50,000లో మోర్ దెన్ 70% ఎంపీసీ గ్రూప్లో ఉన్నారు. మిగతా 30% సిఈసీ అండ్ బైపీసీ గ్రూప్లో ఉన్నారు. ఈ సిఈసీ బైపీసీ చేసేవాళ్ళు కూడా దాని సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ లేదా నాలెడ్జ్ ఉండే కాదు, మ్యాథ్స్ అంటే భయం వల్ల ఎంపీసీని స్కిప్ చేసి ఇక్కడికి వచ్చారు. ఒకవేళ ఈ భయం కనుక లేకుండా ఉంటే టోటల్గా 100% ఎంపీసీ చేసేవాళ్ళేమో. ఈ ట్రెండ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే కారణాలు కంటే అపోహలు అంటే బాగుంటుందేమో. ఒకటి, మా అబ్బాయి లేదా మా అమ్మాయి మ్యాథ్స్లో బాగా మార్క్స్ వచ్చాయి లేదా మ్యాథ్స్ బాగా చేస్తారు అనేది మొదటిది అపోహ. రెండవది వచ్చేసి ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు కారణాల వల్ల అపోహల వల్ల ఒక ట్రెండ్ అనేది సెట్ అయింది గత 20 సంవత్సరాల్లో. 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బీటెక్లో కూడా ఉన్న 28 బ్రాంచ్లు వదిలేసి కేవలం సిఎస్సి బ్రాంచ్ వెనకాల మాత్రమే పరిగెడుతున్నారు. దెన్ సాఫ్ట్వేర్ జాబ్. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనే దాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మన యునైటెడ్ తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాయి. దేంట్లో అంటే వరి పండించడంలో. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఏదైనా రాష్ట్రం వరి పండిస్తుందంటే అది కేవలం మన యునైటెడ్ తెలుగు స్టేట్స్ మాత్రమే. భారతదేశంలో పండే మొత్తం వరిలో 12% వరి కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పండుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ రైస్లో 50% మాత్రమే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. మిగతా 50%ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో స్టోర్ చేస్తున్నాం. అలా స్టోర్ చేసిన రైస్ 2-3 ఇయర్స్ తర్వాత మొక్కిపోతుంది. అది అప్పుడు తినడానికి యోగ్యంగా ఉండదు. దాన్ని తీసుకెళ్ళి సారాయి ఇండస్ట్రీకి అమ్మేస్తున్నారు. ఆ సారాయి ఇండస్ట్రీకి అమ్మినప్పుడు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ రైస్ని ఎఫ్సిఏ గోడౌన్స్లో గనీ బ్యాగ్స్లో స్టోర్ చేసినప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అంటే గనీ బ్యాగ్స్ యొక్క కాస్ట్కి సరిపడేంత అమౌంట్ కూడా రైస్ని అమ్మినప్పుడు రావట్లేదు. సిమిలర్గా సమాజంలో ఈ ట్రెండ్ వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఏదో ఒక నగరంలో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్ టర్న్ అయినప్పుడు అక్కడ వెళ్ళే జనాల్లో మోర్ దెన్ 60% అన్ఎంప్లాయిడ్ యూత్. దాంట్లో మోర్ దెన్ 50% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇంకా డీప్గా వెళ్ళినట్లయితే అందులో మీకు ఐఐఎం గ్రాడ్యుయేట్స్ అలాగే ఐఐటి గ్రాడ్యుయేట్స్ కూడా కనబడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినట్లయితే, పేరెంట్స్ యొక్క ఒక పోకడ ఏంటంటే, రేస్ గుర్రంలో ఏదైతే గుర్రం ఉంటుందో దాని కళ్ళకి గంతలు కట్టేసి కేవలం ముందు ట్రాక్ మాత్రమే కనబడుతుంది. లెఫ్ట్ ఏం జరుగుతుంది, రైట్ ఏం జరుగుతుంది అనే లాటరల్ థింకింగ్ అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా పేరెంట్స్ కూడా ఈ బ్లైండ్ పోకడలో వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బీటెక్ సిఎస్సి, సాఫ్ట్వేర్ జాబ్. ఈ తప్ప వాళ్ళకి సమాజంలో ఏం కనబడట్లేదు. ఈ డిసీజ్ కేవలం మన తెలుగు రాష్ట్రాలకి ఉందనుకోకండి, మొత్తం భారతదేశంలో కూడా ఈ డిసీజ్ అనేది వ్యాప్తి చెందింది. రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం దేశం మొత్తంలో 27 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల యూత్లో అన్ఎంప్లాయిడ్ యూత్ మోర్ దెన్ 50% ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఈ ట్రెండ్ ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఎందుకు జరుగుతుందంటే పేరెంట్స్కి అవగాహన రాహిత్యం. అంటే సమాజంలో వేరే జాబ్స్ వాళ్ళకి ఏం కనబడట్లేదు, వేరే కెరియర్స్ ఏం కనబడట్లేదు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక 5 స్టార్ హోటల్లో వంటవాడు అంటే మీకు చాలా నామోషిగా ఉంటుంది. అతనికి ఒక పాష్ పేరుంది, దాన్ని షెఫ్ అంటాం. ఆ షెఫ్కి ఒక మంత్లో వచ్చే శాలరీ
బీటెక్ చేసిన తర్వాత బీపీఓగా జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక విద్యార్థికి 1 ఇయర్లో వచ్చే శాలరీ కంటే ఎక్కువ ఉంది. సో ఇవేమీ కనబడట్లేదు కాబట్టి పేరెంట్స్ ఒక మూస దూరంలో వెళ్తున్నారు. యాజ్ ఎ పేరెంట్ ఈ ప్రపంచంలో మీ సంతానమే మీకు ప్రపంచం కాబట్టి మీ సంతానానికి మీరు ఏది చేసినా కూడా ద బెస్ట్ చేయాలనుకుంటారు. ఒక టాయ్ కొనిచ్చినా గూగుల్లో సెర్చ్ చేసి ద బెస్ట్ టాయ్ కొనిస్తారు. అలాగే ఒక డ్రెస్ తీసుకోవాలన్నా దాని మీద రివ్యూస్ చెక్ చేసి ద బెస్ట్ డ్రెస్ తీసుకుంటారు. అలాగే ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా దాని మీద రీసెర్చ్ చేస్తారు. అలాగే ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ లేదా డిన్నర్కి వెళ్ళాలన్నా అప్పుడు రీసెర్చ్ చేస్తారు. మీరు గ్యాడ్జెట్ ఇవ్వాలన్నా మంచి గ్యాడ్జెట్ ఇస్తారు. స్కూల్లో జాయిన్ చేయాలన్నా మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. ఫైనల్గా ద బెస్ట్ కెరియర్ని మీరు సెలెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ బెస్ట్ కెరియర్ అనేది మీరు ఏ పారామీటర్స్ మీద సెలెక్ట్ చేస్తున్నది ఇంపార్టెంట్. బెస్ట్ జాబ్ అనేది జాబ్ ప్రొఫైల్ని బట్టి కానీ లేదా కంపెనీ ప్రొఫైల్ని బట్టి కానీ లేదా జాబ్ ప్యాకేజ్ని బట్టి కానీ డిసైడ్ అవ్వకూడదు. బెస్ట్ జాబ్ సింపుల్గా చెప్పాలంటే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి కష్టపడి చేయకూడదు, ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేసినప్పుడే అది బెస్ట్ జాబ్ అవుతుంది. ఎప్పుడు ఇష్టపడి చేస్తారు అంటే ఆ జాబ్ పట్ల ప్యాషన్ ఉండాలి, ఆ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ జాబ్ పట్ల లవ్ ఉండాలి. ఒకవేళ లేని పక్షంలో ఏం జరుగుతుందంటే మెకానికల్గా రోబోలాగా జాబ్కి వెళ్ళి రోబోలాగా ఇంటికి వస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ సానియా మిర్జా దగ్గరికి ఓ 10 ఇయర్స్ అమ్మాయి వెళ్ళి అడిగింది, మేడం నేను మీలాగా అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడాలనుకుంటున్నాను కానీ టెన్నిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు కాళ్ళు నొప్పెడుతున్నాయి అని చెప్పింది. అప్పుడు సానియా మిర్జా చెప్పిన ఆన్సర్, ఒకవేళ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు కాళ్ళు నొప్పెడుతున్నాయంటే టెన్నిస్ ఈజ్ నాట్ యువర్ ప్యాషన్, సింప్లీ స్టాప్ అని చెప్పేసింది. అంతెందుకండి ఇప్పుడు సమాజంలో ఉన్న పేరెంట్స్లో 60% మంది జస్ట్ రోబోలాగా విల్లింగ్నెస్ లేకుండా జాబ్ చేస్తున్నారు. మెకానికల్గా వెళ్తున్నారు, మెకానికల్గా వస్తున్నారు. మిగతా 40% మంది ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒకవేళ వాళ్ళు చేస్తున్న జాబ్ కంటే మంచి జాబ్ కనుక దొరికితే రెండో క్షణం ఆలోచించకుండా ఇమీడియట్గా జంప్ చేస్తున్నారు. ఇదే పోకడ ఒక 10 సంవత్సరాల తర్వాత మీ పిల్లల్లో రిపీట్ అవుతుంది. అంటే చరిత్ర పునరావృతం అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ చరిత్రని రిపీట్ చేసుకోండి, లేదు అంటే మీరేం చేయాలి అని ఒకసారి ఆలోచించండి. మీరు మీ సంతానానికి ప్రతిదీ ద బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఒక్క క్షణం ఆలోచించండి, మీ సంతానం మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ సంతానం మీ నుంచి ద బెస్ట్ పేరెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేమో బెస్ట్ జాబ్, బెస్ట్ కెరియర్, బెస్ట్ స్కూల్ అన్నిట్లో పడి ద బెస్ట్ పేరెంట్ అవ్వడం మర్చిపోతున్నారు. బెస్ట్ పేరెంట్ అంటే అవ్వాలి అంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ప్రస్తుత సమాజంలో ఒక అబ్బాయి లేదా అమ్మాయి యొక్క కెరీర్ అనేది 4 పారామీటర్స్లో ఏదో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ పారామీటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి పేరెంట్స్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి లేదా అమ్మాయి తను చదువుతున్నప్పుడు ఒక డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. అది ఏదో కారణాల వల్ల అవ్వలేకపోతారు. అప్పుడే డిసైడ్ చేసుకుంటారు మైండ్లో, నేను రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నా బాబు లేదా నా పాపని ఖచ్చితంగా నేను డాక్టర్ లేదా ఇంజనీరింగ్ చేయాలి అని పెళ్ళి అవ్వకంటే ముందే ఫిక్స్ అయిపోతారు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, మా అబ్బాయి డాక్టర్ అవుతాడు అని అబ్బాయి వెనకాల బలవంతంగా రుద్దడం మొదలు పెడతారు. ప్లీజ్ మీరు ఒక విషయం ఆలోచించండి. యాజ్ ఎ పేరెంట్గా మీ చైల్డ్ అనేది మీ గ్యాడ్జెట్ కాదు, మీ అసెట్ కాదు మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. మీ చైల్డ్ అనేది ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ. వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళ భావాలు ఉంటాయి, అవి వ్యక్తపరిచే అవకాశం ఇవ్వండి. అంతేగాని మీ యొక్క ఇష్టాలు వాళ్ళపైన రుద్దకండి. రెండో ఫ్యాక్టర్ వచ్చేసి సోషల్ మీడియా రేటింగ్. సోషల్ మీడియాలో రేటింగ్ని బట్టి కెరియర్ డిసైడ్ చేస్తున్నారు. మూడోది వచ్చేసి నైబర్స్ ప్రెషర్. అంటే మన పక్కన వాడు ఏం చేస్తున్నాడో చూసి మనం అది చేస్తున్నాం, మనకు అది సూట్ అవుతుందా లేదా అనేది మనం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాలుగోది వచ్చేసి పీర్ గ్రూప్. అంటే నాతో పాటు చదువుతున్న కాలేజ్లో చదువుతున్న అబ్బాయి లేదా అమ్మాయి ఏం చేస్తున్నారు, నేను కూడా అదే చేయాలనుకోవడం. ఫైనల్గా ఈ 4 ఫ్యాక్టర్స్లో ఏదో ఒక ఫ్యాక్టర్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఫ్యాక్టర్ మీ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క కెరియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల పర్యవసానాలు ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు మానసిక రుగ్మతలకి లేదా శారీరక రుగ్మతలకి లేదా వైవాహిక జీవితంలో రుగ్మతలకి లేదా ఆర్థిక రుగ్మతలకి ఎదుర్కొంటున్నారు. సో ఫైనల్గా మీ బెస్ట్ జాబ్ అనేది వాళ్ళని ఎక్కడ ల్యాండ్ చేస్తుంది అంటే ద బెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో ద బెస్ట్ డిసీజ్ ద్వారా ల్యాండ్ చేస్తుంది. సో మీ ఇష్టం. ఒకవేళ మీరు ఈ చరిత్రని పునరావృతం చేయాలి అనుకుంటే చేసుకోండి, లేదు అంటే మీకు 2 చాయిస్లు ఉన్నాయి. చాయిస్ 1, ప్రతి 6 నెలలకు ఒకసారి క్యారియర్ని చేంజ్ చేస్తూ మీకు ఏది సూట్ ఉందో చెక్ చేసుకోవడం. ఇది చాలా
లిమిటెడ్ సోర్స్ అంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన KFC ఓనర్ ఉన్నాడు, అతను అలా చేంజ్ చేస్తూ 60లో తన సక్సెస్ఫుల్ కెరీర్ ఏంటి, తన రైట్ కెరీర్ ఏంటి చూస్ చేసుకొని తన కెరియర్లో సక్సెస్ పొందాడు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యపడకపోవచ్చు. రెండో ఆప్షన్ వచ్చేసి మీరు మీ చైల్డ్ని అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, అతని వాల్యూ సిస్టమ్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి అని అనలైజ్ చేసి తనకి సూట్ అయ్యే డొమైన్లో కెరీర్ని డిసైడ్ చేయడం. సో ఫైనల్గా మీ పేరెంట్ అంటే మీరు పేరెంట్గా మీ చైల్డ్కి బెస్ట్ కెరీర్ ఇవ్వాలి అని కనుక అనుకున్నట్లయితే మేము మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం బెస్ట్ కెరీర్ చూస్ చేయడంలో. ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు ఒక మిస్ కాల్ ఇవ్వండి, మేము మీకు సహాయం చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.